వందో ప్రయోగం ద్వారా గ్రాండ్ సక్సెస్ తో 2025 కి గుడ్ బై చెప్పిన ఇస్రో 2026లో తొలి ప్రయోగంతో బోణి కొట్టబోతోంది. ఇవాళ శ్రీహరికోట నుంచి మరో రాకెట్ ప్రయోగం జరగబోతోంది. కౌంట్ డౌన్ పూర్తి చేసుకుని సరిగ్గా ఉదయం 10:17 షార్ నుంచి PSLV C-62 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లబోతోంది. ఇంతకీ ఈ శాటిలైట్ ప్రత్యేకతలేంటి? S-200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3M5 का उत्थापन द्वितीय प्रमोचन मंच से ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగంతో చరిత్ర సృష్టించబోతుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట వేదికగా PSLV C-62 రాకెట్ ను మరికొన్ని గంటల్లో ప్రయోగించనుంది. ఉదయం 10:17 నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ రాకెట్ 15 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలు, ఒక EOS N1 ఉపగ్రహం ఉంది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య ఉపగ్రహం. ఇప్పటి వరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలో పనిచేస్తున్న అనేక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇస్రో ఇప్పుడు PSLV C-62 ద్వారా మరో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిరీస్ ను నింగిలోకి పంపుతోంది. ఈ ప్రయోగానికి అన్వేషణ అని నామకరణం చేసింది. ఇక నుంచి భూ పరిశీలన, సరిహద్దులో దేశ భద్రత కోసం రక్షణ కవచంలా పనిచేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేషణ సిరీస్ లోనే ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇక ఈ PSLV C-62 రాకెట్ ప్రయోగం ప్రత్యేకతలేంటో చూద్దాం. వాతావరణ మార్పులు, విపత్తులను ముందుగానే గుర్తిస్తుంది. EOS N1 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ బరువు 1485 కేజీలు కాగా 600 కిలోమీటర్ల దూరంలోనే సింక్రనైజ్ ఆర్బిట్ లోకి ప్రవేశించనుంది. 200 కేజీల బరువున్న 15 ఉపగ్రహాలను ప్రయోగించబోతుంది. పొరుగు దేశాల కదలికలపై అంతరిక్షం నుంచి నిఘా పెట్టవచ్చు. PSLV C-62 రాకెట్ ప్రయోగంలో భాగంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్ ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి పూజలు చేయించారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలోనూ పూజలు చేశారు. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం కాబోతుందన్నారు నారాయణన్. The PSLV C-62 launch vehicle will be lifting the EOS N1 satellite, a Earth observation satellite, to the polar sun synchronous orbit, along with 15 co-passenger payloads. మొత్తంగా ఈ ఏడాది మొదట్లోనే కీలక ప్రయోగంతో ఇస్రో బోణి కొట్టేందుకు సిద్ధమైంది. అన్వేషణ పేరుతో ఇస్రో చేపడుతున్న అత్యంత కీలకమైన ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని దేశమంతా ఆకాంక్షిస్తోంది. S-200 motors ignited, plus 5 seconds. S-200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3M5 का उत्थापन द्वितीय प्रमोचन मंच से